రొయ్యలు అనేవి ఎంత సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అంటే ఇంట్లోనే నీట్గా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. బట్ మనం ఏం చేస్తాం, టైం లేక బయట మనీ ఇచ్చి క్లీన్ చేస్తాము. బట్ వీకెండ్స్లో వాళ్ళు చాలా రష్గా ఉండటం వల్ల వాళ్ళు నీట్గా క్లీన్ చేయరు. మనం పెద్ద లైన్ కట్టి క్లీన్ చేయించుకోవాలి. అంత శ్రమ ఎందుకు చెప్పండి. మనమే సింపుల్గా ఇంట్లో ఒక పావు గంట 20 మినిట్స్ కేటాయిస్తే మనమే సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు రొయ్యలు. సో రొయ్యలు అనేవి ఎట్లా క్లీన్ చేయాలో చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పైన హెడ్ తీసేయాలి. మనం హెడ్ తీసాక టైల్తో పాటు సగం బాడీ కూడా వచ్చేస్తుంది. చూసారా ఎంత సింపుల్గా వచ్చేస్తుందో బాడీ. ఆబ్వియస్లీ పైన కింద వచ్చేస్తుంది అంటే మిడిల్ పార్ట్ కూడా సింపుల్గా వచ్చేస్తుంది. సో అట్లా మొత్తం రొయ్యలన్నీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ అయితే తల తోక తీసాకే బాడీ అయితే క్లీన్ చేయాలి. బట్ మొత్తం అవుటర్ అంతా క్లీన్ చేసి అయితే క్లీన్ చేసినట్టు కాదు రొయ్యలు అనేవి. జస్ట్ మనం పై భాగం అయితే క్లీన్ చేసాము. బట్ ఇంటర్నల్గా కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి కాబట్టి చాక్ ఎడ్జ్ ఉంటుంది కదా, దాంతోపాటు మిడిల్లో పెడితే చూసారు పేగ ఎంత సింపుల్గా వచ్చేస్తుందో. లోపల ఉన్న పేగ అంతా సింపుల్గా వచ్చేస్తుంది. చాక్తోనే కాదు, మనకి కానీ నైల్ ఉంటే కింద టైల్ నుంచి కూడా సింపుల్గా తీసేస్తే మొత్తం లోపల ఉన్న పేగ అంతా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇట్లా రొయ్యలన్నీ చాక్తో కానీ మన నైల్తో కానీ సింపుల్గా క్లీన్ చేసేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా ప్రాన్స్ అనేవి క్లీన్ అయినట్టు. సో ప్రాన్స్ అయితే నీట్గా చాక్తో క్లీన్ చేస్తాను. లోపల ఉన్న పేగులని తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో అందులో అయితే లైట్గా పసుపు వేసుకొని నీట్గా ఫ్రెష్ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేస్తే మనకి ఏ కర్రీ కావాలో ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. Thank you so much for watching.